ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుత కట్టడం, చరిత్ర పొరల్లో మరుగున పడిన వైనం, అదే గండికోట. భారతదేశపు గ్రాండ్ కాన్యన్గా పేరుగాంచిన ఈ గండికోట ఇప్పుడు మరోసారి చరిత్ర ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెన్నా నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో దశాబ్దాలుగా నీటి అడుగున నిద్రిస్తున్న చరిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుమారు 900 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన గండికోట అనేక సామ్రాజ్యాల గెలుపోటములకు మౌన సాక్షి. చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు, విజయనగర రాజుల నుంచి పెమ్మసాని వంశీయుల వరకు, ఆపై నవాబులు, చివరికి ఆంగ్లేయుల పాలన వరకు ఈ కోట ఎన్నో యుద్ధాలను, ఎన్నో రాజకీయ ఎత్తుగడలను కళ్ళారా చూసింది. ఇక్కడ ఉండే ప్రతి రాయికి ఒక కథ, ప్రతి కట్టడానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే కాలక్రమేణా ఆ చారిత్రక సంపదలో అధిక భాగం పెన్నా నది గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం పెన్నా నదిలో నీటి మట్టం తగ్గడం గండికోట చరిత్రను వెలికితీసే అవకాశాన్ని కల్పించింది. దశాబ్దాలుగా నీటిలోనే మునిగిపోయి ఉన్న పురాతన రాతి మండపాలు మళ్లీ వెలుగులోకి రావడం స్థానికులను, చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో 2016లో కరువు పరిస్థితుల వల్ల ఈ శాసనం పూర్తిగా బయటపడి అందరినీ అలరించింది. తాజాగా మళ్లీ జలాశయంలో నీరు తగ్గడంతో ఆ శాసనం తాలూకా కొంత భాగం మళ్లీ దర్శనమిస్తోంది. ఈ శాసనం ఆనాటి నవాబుల పాలన కాలానికి సంబంధించిన విశేషాలను, నాటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తోందని చరిత్రకారులు భావిస్తున్నారు. గండికోట అంటే కేవలం రాతి గోడలు మాత్రమే కాదు, అది తెలుగు జాతి కీర్తికి ఒక చిహ్నం. లోతైన లోయలు, ఆకాశాన్ని తాకే కొండలు, పెన్నా నది ప్రవాహం కలిస్తే వచ్చే ఆ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇప్పుడు బయటపడుతున్న ఈ రాతి మండపాలు, శాసనాలు గండికోట యొక్క చారిత్రక వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. చరిత్ర గర్భంలో దాగి ఉన్న ఇటువంటి ఆనవాళ్లు మన పూర్వీకులకు గొప్పతనాన్ని నేటి తరానికి చాటు చెబుతున్నాయి. గండికోట యాత్రకు సిద్ధమవుతున్న వారికి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ కొత్త విశేషాలు ఒక అదనపు ఆకర్షణీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.